Good morning, sir. Good morning, everyone. Dynance Good Global, morning, sir. we deal with confidence అండి. వెల్కమ్ టు డైనర్స్ గ్లోబల్. సో ఈరోజు లీడర్స్ మనం ట్రిపుల్ రూట్ కాఫీ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. సో ఈ ట్రిపుల్ రూట్ కాఫీ అంటే ఏంటి, సో ట్రిపుల్ రూట్ కాఫీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో అదేవిధంగా ఈ ట్రిపుల్ రూట్ కాఫీ మగవారిలో ఎలాంటి సమస్యలకు ఇది సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఈరోజు మనం తెలుసుకుంటే మగవారిలో ఎక్కువ ప్రభావం చూపెట్టేటువంటి హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అండి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మగవారిలో 70% అండ్ అబోవ్ ఉండాలి. సో అసలు టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల మగవారిలో అటువంటి మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో అదేవిధంగా చూసుకుంటే హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం తెలుసుకుందామండి. సో టెస్టోస్టెరాన్ మెన్స్ హెల్త్ అని అంటారండి. మరి టెస్టోస్టెరాన్ మెన్స్ హెల్త్ అని ఎందుకు అంటారంటే టెస్టోస్టెరాన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి మగవారిలో. సో అదేవిధంగా అంటే పురుషుల్లో ఇది ప్రధానమైన సెక్స్ హార్మోన్ అనేది మనం చెప్పవచ్చండి. సో అదేవిధంగా మగ లక్షణాల అభివృద్ధికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మగవారిలో కండరాలు, ఎముకలు, శరీర వెంట్రుకలు పెరుగుదలకి ఇది కీలకమైనటువంటి హార్మోన్ అండి. సో ఇది మహిళల్లో కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ అనేది ప్రధాన పురుష హార్మోన్ అండి. సో అదేవిధంగా చూసుకుంటే పురుషుల్లో ఇది ఆ, వృషకణాల ద్వారా ఉత్పత్తి అవుతుందండి. ఇది మగవారి కండరాల పెరుగుదలకు, ఎముకల సాంద్రత మరియు లైంగిక లక్షణాలు పెంపొందిస్తుంది. సో అదేవిధంగా హార్మోన్ స్థాయిలు తగ్గితే శక్తి లేకపోవడం, లైంగిక సమస్యలు, కండరాల క్షీణత, మూడ్ స్వింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావచ్చండి. సో అదేవిధంగా వాట్ ఈస్ టెస్టోస్టెరాన్ అనేది ఒకసారి మనం చూద్దాం. టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ దట్ డ్రైవ్స్ ఎనర్జీ అండ్ ఫోకస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందండి. సో ఈ హార్మోన్ అనేది ప్రైమరీ ప్రొడ్యూసర్ ది టెస్టికల్స్ అండ్ మేల్స్లో వృషణాల ద్వారా ఇది టెస్టికల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందండి. అదేవిధంగా ఫిమేల్లో చూసుకుంటే ఓవరీస్ ఇన్ ఫిమేల్ ద్వారా ఇది ఫిమేల్లో ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే మెయిల్లో ఇది కీ రోల్ అండి, డెవలప్ ఆఫ్ మెయిల్ ఫిజికల్ క్యారెక్టరైజ్లో ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మజిల్ మాస్, బాడీ అండ్ హెయిర్ అండ్ వాయిస్లో కూడా డిఫరెంట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే సెక్స్ డ్రైవ్, బోన్ డెన్సిటీ అండ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే మనకు టెస్టోస్టెరాన్ అనేది ప్రాబ్లమ్స్ లోపం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చూసుకుంటే అండి, లో టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే మెమోరీ ఇష్యూస్ అనేది చాలా వస్తుంటాయండి. సో అదేవిధంగా మజిల్ లాస్ అనేది ఉంటుంది ఎక్కువ. సో అదేవిధంగా లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, బ్లడ్ సెల్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి. సో లో లిబిడో ప్రాబ్లమ్స్, లైంగిక కోరికలు అనేవి తక్కువగా ఉంటున్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి బెల్లీ ఫ్యాట్ అండి, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఉదాహరణ చెప్పాలంటే ఆ, మన మగవారిలో బాడీ అండి, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే సేమ్ ఉమెన్స్ బాడీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో లూజ్నెస్గా, అదేవిధంగా బాడీ పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. సో అదేవిధంగా వచ్చేసి మరి ఈ హార్మోన్ లోపం వల్ల చాలా డిప్రెషన్స్ అండ్ ఒత్తిడి, స్ట్రెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి తను ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో మరి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం వల్ల ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మరి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్కి మన ట్రిపుల్ రూట్ కాఫీ ఒక నేచర్ సీక్రెట్ వెపన్ లాగా ఉపయోగపడుతుందండి. సో ఈ మగజాతి ఆణిముత్యం లాగా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుందండి. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. మరి మనకు ఈ ట్రిపుల్ రూట్ కాఫీలో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మనకు ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దామండి. ట్రిపుల్ రూట్ కాఫీలో అండి మనకు 100% ప్రీమియం క్వాలిటీ అరబిక్ కాఫీ బీన్స్ ఉంటాయి. సో అదేవిధంగా జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, అశ్వగంధ ఎక్స్ట్రాక్టు, తొంగకట్ట ఆలి ఎక్స్ట్రాక్టు, మాకా ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటాయండి. సో ఇక్కడ జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దామండి. బెనిఫిట్స్ ఆఫ్ జిన్సింగ్:
ఇది నే మనకు న్యూట్రిషన్ అండ్ హెల్త్గా మనం చెప్పుకోవచ్చు జిన్సింగ్ అనేది. ఇంప్రూవ్ సెక్స్ డ్రైవ్ అండి. సో సెక్స్ లైంగిక కోరికలు అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, సెక్సువల్ స్టామినాని పెంపొందిస్తుంది. అదేవిధంగా ఇంక్రీజ్ లిబిడో అండి, లైంగిక కోరికలన్నీ డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మన బ్లడ్ రక్తనాళాల వ్యవస్థ కూడా క్లియర్ కావడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎంత ఫ్రీగా ఉంటే అదేవిధంగా అంత హెల్తీగా అనేది ఉండొచ్చు. సో అదేవిధంగా కార్డియోవాస్కులర్ ఇష్యూలో కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా మన జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ అండి, మనకు ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికప్పుడు డెవలప్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మెమొరీ ఫంక్షన్స్ కూడా డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది చాలా. ఎందుకంటే మగవారిలో చాలా ప్రాబ్లమ్, ఒత్తిడి, డిప్రెషన్స్ అనేది ఏకాగ్రత కోల్పోవడం అనేది ఉంటుంది. సో వాటిలో ఈ జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ చాలా అద్భుతమైనటువంటి విధంగా మనకు ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ మాకా రూట్ అండి. మరి మాకా రూట్ మనకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఇంప్రూవ్ సెక్సువల్ ఫంక్షన్స్ అండి. సో ఏదైతే సెక్సువల్లో మనకు డిజైర్ తక్కువ ఉండడం కానివ్వండి, సో లిబిడోలో చేంజెస్ కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో సెక్సువల్ స్టామినా లేకపోవడంలో ఇది చాలా అద్భుతమైన సపోర్ట్గా ఉంటుందండి. సో అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్లో, యాక్టివిటీలో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకు. సో అదేవిధంగా వచ్చేసి మనకు మెనోపాజల్ స్టేజ్ అండి. కొద్దిగా వయస్సు పెరుగుతున్న కొద్దీ సెక్సువల్ డిజైర్ తగ్గుతుంటుంది. సో అదేవిధంగా అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్గా మనకు మాకా రూట్ అనేది ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తొంగతల్లి బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. సో ఇది మనకు ఇమ్యూనిటీ సిస్టంలో ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్ పెంపొందించడానికి ఇది చాలా సపోర్టింగ్ అవుతుంది. సో అదేవిధంగా ఎనర్జీలో, స్ట్రెంగ్త్లో కూడా ఉపయోగపడుతుంది. మన మజిల్ గ్రోత్లో కూడా మనకు తొంగకటాలి అనేది ఇంగ్రీడియంట్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో మన అశ్వగంధ ఇంగ్రీడియంట్ చూసుకుంటే, సో కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం. ఆయుర్వేదంలో రారాజు ఎవరంటే అశ్వగంధ ఇంగ్రీడియంట్, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం. సో మరి ఈ అశ్వగంధ ఇంగ్రీడియంట్స్ మనకు ట్రిపుల్ రూట్ కాఫీలో ఉందండి. సో మెయిన్ ఏంటంటే బెస్ట్ ఇమ్యూనిటీ అండి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ కావడానికి అశ్వగంధ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రిస్టల్స్ అనేది, సో మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. సో బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మనకు ఇన్ఫ్లమెంటరీ కానివ్వండి, సో అదేవిధంగా పెయిన్స్ కానివ్వండి, సో అదేవిధంగా చూసుకుంటే నొప్పులు, బాధలని అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ లెవెల్స్, మనకు చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్లో రెడ్యూస్ చేయడానికి స్ట్రెస్ లెవెల్స్కి ఇది చాలా అద్భుతమైన సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంప్రూవ్ బోన్స్ హెల్త్ అండి. ఇక్కడ మనం చాలా వరకు చూసుకుంటే ఈ ఈ మధ్య ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతున్నాయండి. ఎముకల్లో కాల్షియం లోపం వల్ల. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఒక 60-70 ఇయర్స్కి రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన అశ్వగంధ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్, రక్తంలో చక్కెర స్థాయిలు అనేది అదుపులో పెట్టడానికి మనకు అశ్వగంధ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెక్సువల్ హెల్త్ అండి. ఇంప్రూవ్ సెక్సువల్ హెల్త్ అంటే మన సెక్సువల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. సెక్సువల్ స్టామినాను పెంపొందించడానికి, సెక్సువల్ డిజైర్ పెంపొందించడానికి మన అశ్వగంధ ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో మరి వీటితో పాటు మనకు జిన్సింగ్ ఎక్స్ట్రాక్టు, అదేవిధంగా మాకా ఎక్స్ట్రాక్టు, తొంగకటాలి ఎక్స్ట్రాక్టు, అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్తో పాటు మరి ఇవి ఒక ఫార్ములేషన్ తీసుకురావాలంటే మనకు వచ్చేసి ప్రీమియం అరబిక్ కాఫీ బీన్స్ అనేది ఒక ఫార్ములేషన్, ఒక కాఫీ ఫార్మేట్లో మనకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ కాఫీ ఫార్మేట్లో తీసుకురావడం అంటే ఇది 100% క్వాలిటీ ప్రీమియం అరబిక్ కాఫీ బీన్స్ అండి. సో వీటి ఫార్మేట్లో మనకి ఏంటంటే దీంట్లో వచ్చేసి అద్భుతమైనటువంటి టేస్టు, సో రిచ్ క్వాలిటీ మనకు అరబిక్ కాఫీ బీన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి యాక్చువల్లీ చూసుకుంటే కాఫీలో కెఫిన్ అనేది ఉంటుందండి. కానీ మన కాఫీ బీన్స్లో వచ్చేసి లో కెఫిన్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం కాఫీ తాగేటప్పుడు ఒక సుగంధ పరిమళం అని అంటాం కదా. సో స్మెల్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం కాఫీ తాగేటప్పుడు. ఒకసారి ఇది వాడిన వాళ్ళైతే చాలా అద్భుతంగా చెప్పగలుగుతారు. సో అదేవిధంగా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ పెంపొందించడానికి అరబిక్ కాఫీ బీన్స్ ఉపయోగపడుతున్నాయండి. సో వీటి మిశ్రమంతో మనకు ట్రిపుల్ రూట్ కాఫీ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ట్రిపుల్ రూట్ కాఫీలో 10 సాసెట్స్ వస్తాయండి. ఈ 10 సాసెట్స్ కూడా మనకు వచ్చేసి
ఎలా ఉపయోగపడుతుంది మనకు ఈ ట్రిపుల్ రూట్ కాఫీ వాడడం వల్ల అనేది ఒకసారి చూద్దామండి. బెనిఫిట్స్ టెస్టోస్టెరాన్ మన ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ మన ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ట్రిపుల్ రూట్ కాఫీ వాడడం వల్ల అంటే స్కిన్ డెవలప్ చేయడానికి, స్కిన్ ఎనర్జీగా ఉండడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా హెయిర్ గ్రోత్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఈ ట్రిపుల్ రూట్ కాఫీ తీసుకోవడం వల్ల కొలాజిన్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే కొలాజిన్ అనేది చాలా మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ రోల్ అండి. సో కొలాజిన్ కూడా గ్రోత్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే సెర్మ్ ప్రొడక్షన్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మన కణాల యాక్టివిటీలో కూడా, ఎందుకంటే సెర్మ్ కణాలు డెవలప్ అయ్యే విధంగా యాక్టివిటీలో ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకు సెక్సువల్ గ్రోత్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ప్రొటెస్ట్ గ్రోత్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సో ఎప్పుడైతే మనకు బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఇది ఇంక్రీజ్డ్ సెక్స్ డ్రైవ్, కొంతమందికి సెక్స్ డ్రైవ్ అనేది లైంగిక కోరికలు అనేవి తక్కువ ఉంటున్నాయి. సో అలా ఈ యొక్క బెనిఫిట్ అనేది మీరు ఖచ్చితంగా వాడి చూడండి, చాలా ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ తీసుకుంటారు. అదేవిధంగా మూడింగ్లో కూడా చేంజెస్ అండి, ఇంప్రూవ్లో డెవలప్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మన కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుంది. మెమరీ ఫంక్షన్స్లో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మెమరీ డెవలప్లో కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా బోన్స్, మనకు బోన్ మ్యారోలో కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే బోన్ మాస్ డెన్సిటీ అంటాం మనం. మజిల్ గ్రోత్ అనేది పెరగడానికి, మజిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. బోన్ గ్రోత్ పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇదే విధంగా చూసుకుంటే సో లో రిస్క్ ఆఫ్ ఈడీ అండి. అంటే లైంగిక కోరికలు ఎవరికైతే తక్కువ ఉంటాయో, సో అలాంటి వాళ్ళకు కూడా మన ట్రిపుల్ రూట్ కాఫీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సెక్సువల్ డిజైర్ అండి, సెక్సువల్ సాటిస్ఫాక్షన్ లేకనే ఎన్నో ఫ్యామిలీలు చాలా డిసప్పాయింట్ అయిన ఫ్యామిలీలు చూసాము. సో వాళ్ళు లైఫ్లో మా కొన్ని ఏంటంటే మనకు సెక్సువల్ లైఫ్లో మేల్ పర్సన్ మనకు వచ్చేసి కరెక్ట్గా ఉంటే ఫీమేల్ పార్ట్నర్ కరెక్ట్ లేకపోవడం, ఫిమేల్ పార్ట్నర్ కరెక్ట్ ఉంటే మెయిల్ పార్ట్నర్ కరెక్ట్ లేకపోవడం సెక్సువల్ లైఫ్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు డైవర్స్ కూడా తీసుకొని లైఫ్లో కొలాప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళకు మెన్స్కి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మనం ట్రిపుల్ రూట్ కాఫీ ఇవ్వచ్చండి. దీనివల్ల సెక్సువల్ డిజైర్ కానివ్వండి, సో లిబిడోలో చేంజెస్ కానివ్వండి, సో అదేవిధంగా యాక్టివిటీ పర్ఫార్మెన్స్లో కానివ్వండి, సో తన ఫిమేల్ పార్ట్నర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేసే విధంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షనల్స్ కూడా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ, ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల మనకు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, పిల్లలు లేని సమస్యలు వస్తాయండి. సో ఆ స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ పెరగడం వల్ల ఏంటంటే చాలామంది మగవాళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, కణాలు అనేవి వీక్ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అనే సమస్యలు అనేవి మెయిన్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అంటే కణాలు డెవలప్ కావడానికి కూడా, యాక్టివ్ ఉండడానికి, హెల్దీ కణాలు డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షన్స్ డెవలప్ కావడానికి, అదేవిధంగా హార్ట్ ఫంక్షన్ అండి. సో మనకి ఇటు రక్తనాళాల వ్యవస్థ అనేది క్లియర్ కావడం వల్ల, సో అదేవిధంగా రక్తనాళాల వ్యవస్థ క్లియర్ కావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ అనేది క్లియర్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది, చక్కెర నిల్వలు అనేవి అదుపులో ఉంటాయి. సో అదేవిధంగా చూసుకుంటే హార్ట్ ఫంక్షన్ కూడా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఫిజికల్, మెంటల్ హెల్త్లో కూడా, పర్ఫార్మెన్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే జెంట్స్లో చూసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఫ్యామిలీ పరంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రతని కోల్పోతాడు. ఆ ఏకాగ్రతను కోల్పోవడం వల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో అలాంటి వాళ్ళకి మన ట్రిపుల్ రూట్ కాఫీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో ఈ ట్రిపుల్ రూట్ కాఫీ ఏంటంటే అండి, మనకు ఒక ఒక హాఫ్ చాసెట్ వచ్చేసి మనం ఒక 80 ml హాట్ వాటర్లో మనం ఈ కాఫీకి వచ్చేసి 80 ml హాట్ వాటర్ వేడి చేసుకొని ఒక హాఫ్ చాసెట్ కానివ్వండి కలుపుకొని భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. సో ఎలాంటి పాలు, షుగర్ అనేది అవసరం లేదండి. జస్ట్ మనకు వచ్చేసి ఓన్లీ హాట్ వాటర్లోనే కలుపుకొని తాగాలండి. మీకు ఒక అద్భుతమైన కాఫీగా ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు ఒక బెస్ట్ మీరు ఆ కాఫీ తాగడం వల్ల బెస్ట్ ఫీలింగ్‌లోకి వెళ్తారు. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎవరైనా సరే అండి, మగవాళ్ళలో ప్రతి ఒక్కరూ ఈ వాడాల్సినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ అండి ట్రిపుల్ రూట్ కాఫీ. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క కాఫీ వాడండి. నిజంగా వాడిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో బిఫోర్ మీ సెక్సువల్ లైఫ్ కానివ్వండి, ఆఫ్టర్ సెక్సువల్ లైఫ్ కానివ్వండి, ఎలా ఉందో చూసుకోవచ్చు. సో అదేవిధంగా
ఓన్లీ సెక్సువల్ లైఫ్ కోసమే కదండి. మీ స్ట్రెంత్ మీ యొక్క యాక్టివిటీ ఎనర్జీ లెవెల్స్ అదే విధంగా చూసుకుంటే మీ ఏకాగ్రత పెంపొందించే విషయంలో కానివ్వండి. సో ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు తప్పకుండా వాడాలి. నేను హెల్తీగా ఉన్నాను, ఇదేదో ట్రిపుల్ కాకుంటే ఓన్లీ సెక్సువల్ లైఫ్ కోసం అనుకోవద్దండి. సో టోటల్ మన బాడీలో ప్రతి సెల్ యాక్టివేషన్ అయ్యే విధంగా, మన రక్తనాళాల వ్యవస్థలో బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా, హార్ట్ ఫంక్షన్స్ కానివ్వండి, బ్రెయిన్ ఫంక్షన్స్ కానివ్వండి, మజిల్ ఫంక్షన్ కానివ్వండి, బోన్ ఫంక్షన్స్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ అండి. సో అదేవిధంగా సెక్సువల్ లైఫ్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్గా మనం చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకసారి అందరం లింగన్న గారికి బిగ్ క్లాప్స్ ఇవ్వాలి అండి. సో క్లాప్స్ కాదు, హార్ట్స్ కూడా ఇవ్వచ్చు మనం. సో ఎందుకంటే ఈరోజు ప్రోడక్ట్ ట్రిపుల్ రూట్ గురించి చాలా అద్భుతంగా సార్ మనకి వివరించారు. అండ్ ప్రోడక్ట్ గురించి కానీ, ప్రోడక్ట్ ఉపయోగాలు ఏంటి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో పిన్ టు పిన్ ఈ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ గురించి మనకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా చాలా బాగా చెప్పారండి. సో మనకి ఎలా యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ లింగన్ గారు. సో ఒకసారి మనం సార్ కి ఆ హార్ట్స్ ఇద్దామండి, ఓకేనా? సో అందరూ క్లాప్స్ హార్ట్స్ తో సార్ కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రొఫైల్ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి కానీ చాలా చక్కగా చెప్పారు. అండ్ అదే విధంగా ఈరోజు ఫైనల్ గా మన మెంటర్ మిస్టర్ తాడి శివ గారిని ఇన్వైట్ చేసుకుందాం. సో ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు సార్ మన ముందుకి. సో ది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో ఈ టాపిక్ గురించి సార్ ఈ రోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. మనందరం కూడా ఒకసారి బిగ్ క్లాస్ తో సార్ ని ఇన్వైట్ చేసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్ మిస్టర్ తాడి శివ గారు. ప్లీజ్ టేక్ యువర్ సెషన్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఆడిబుల్ సార్? నా వాయిస్ వస్తుందా, క్లియర్గా ఉందా? ఎస్, క్లియర్ సార్. ఓకే, గ్రేట్. సో వండర్ఫుల్ సెషన్ అండి సునీల్ గారు, గ్రేట్ స్టార్ట్. సో ఫస్ట్ టైం మీరు హోస్ట్ చేస్తున్నారు, బట్ వండర్ఫుల్, చాలా బాగా చేస్తున్నారు. అండ్ సునీత గారు కానీ, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సునీత గారు, సో గ్రేట్. సో ఈరోజు మన టాపిక్ అదే కన్సిస్టెన్సీగా మనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ అవుతాం అనేది ఈరోజు మన టాపిక్. అలాగే లింగన్న గారు కూడా చాలా అద్భుతంగా, ఇప్పటి వరకు ట్రిపుల్ రూట్ మనం ఎప్పుడు ప్రోడక్ట్ డిస్కస్ చేయలేదు, ఫస్ట్ టైం. జనరల్గా ట్రిపుల్ రూట్ గురించి ఎలా చెప్పాలి, అసలు ఏ పాయింట్ ఆఫ్లో చెప్పాలని కూడా కన్ఫ్యూజన్లో నేనుంటే, ఇంత అద్భుతంగా ఆయన మంచి వర్డ్స్ తీసుకొని టెస్టోస్టెరాన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా డీప్గా తెలియజేశారు. గ్రేట్ సార్, గ్రేట్ ఎఫర్ట్. సో ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు నేను తీసుకోబోయే టాపిక్ కన్సిస్టెన్సీ యొక్క పవర్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో వాట్ ఈస్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్స్ మీన్స్ డూయింగ్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్. ఏదైనా ఒక విషయాన్ని మనము ఒక హ్యాబిట్గా రిపీటెడ్గా మనం చేస్తూ ఉంటే, ఒక చిన్న విషయాన్ని, అది మనకి ఒక పెద్ద సక్సెస్ని తీసుకొచ్చి పెడుతుంది అనేది మెయిన్ కన్సిస్టెన్సీ యొక్క మీనింగ్. ఇట్ ఈస్ లైక్ స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే. ఫర్ ఎగ్జాంపుల్, when you read for 10 minutes daily, your brains grow stronger. చూడండి, ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఒక విషయాన్ని, తన సబ్జెక్ట్ని చదువుతూ ఉంటే తను ఎగ్జామ్స్కి ఎంత బాగా రెడీ అవ్వగలుగుతారు. ఇంకొంతమంది సో డైలీ చదువురు, ఎగ్జామ్స్ ముందు మాత్రం 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు నిద్ర మానేసుకొని చదువుతారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి, స్ట్రెస్ పెరిగి సో ఏది మైండ్లో గుర్తుండదు అనమాట. బట్ అదే డైలీ కొంచెం కొంచెంగా చదివితే, అదేవిధంగా మనం ఒక బుక్ని డైలీ ఒక పేజీ చదవడం అలవాటు చేసుకుంటే ఎంత నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు ఆ బుక్ ద్వారా. సో వెన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎవ్రీ డే, యూ లెర్న్ ఫాస్టర్. ఎప్పుడైతే మనం, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాం, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకున్నాం, ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఒక్కొక్క వర్డ్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సో ఒక్కసారిగా మనం ఒకరోజు ఫాస్ట్గా మనం అది మాట్లాడే విధంగా మనం తయారవచ్చు. సో బిగ్ సక్సెస్ డస్ నాట్ కమ్ ఇన్ వన్ డే. పెద్ద అచీవ్మెంట్స్, పెద్ద సక్సెస్లు ఒక్క రోజులో రావండి. సో కన్సిస్టెన్సీగా మనం దాన్ని చేస్తున్నప్పుడు, ఇట్ కమ్స్ ఫ్రమ్ మెనీ స్మాల్ యాక్షన్స్ ఓవర్ టైం. అంటే చిన్న యాక్షన్స్ని కంటిన్యూస్గా చేయడం ద్వారా ఒక పెద్ద సక్సెస్ని మనం తీసుకోవచ్చు. సైంటిస్ట్ సేస్ కన్సిస్టెన్సీ బిల్డ్ స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఇన్ ద బ్రెయిన్. సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే,
కన్సిస్టెన్సీ అనేది ఒక స్ట్రాంగ్ హ్యాబిట్గా మన బ్రెయిన్లో క్రియేట్ చేయబడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ దట్ ఓపెన్ ద డోర్ టు సక్సెస్. ఒక సక్సెస్కి, ఒక పెద్ద సక్సెస్కి ఒక డోర్ అనుకుంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఒక కీ లాంటిదే కన్సిస్టెన్సీ. చూడండి, ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్ తీయాలనుకోండి, వాటర్ ఓ 10 అడుగుల లోతు 20 అడుగుల లోతు తవ్వాలి. కన్సిస్టెన్సీగా మనము ఒక అడుగు వెనకాల ఒక అడుగు తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వాటర్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. ఏ విషయమైనా మీరు చూడండి, ప్రతిరోజు మనం జూమ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల ఎంత నాలెడ్జ్ మనం తీసుకోగలుగుతున్నాం, ఎంత మన బిజినెస్లో డెవలప్మెంట్ చూడగలుగుతున్నాం. ఏ విషయమైనా చిన్న చిన్న విషయాల్ని మనం కన్సిస్టెన్సీగా ప్లే చేసినప్పుడు సో అది ఒక పెద్ద సక్సెస్కి దారితీస్తుందని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మరి కన్సిస్టెన్సీ ఎలా పనిచేస్తుంది? డిసిప్లైన్ లీడ్స్ టు హ్యాబిట్స్. ఎప్పుడైతే మనం ఏ విషయాన్ని అయితే డిసిప్లైన్గా మనం చేస్తామో అదొక హ్యాబిట్గా మారుతుంది. హ్యాబిట్స్ లీడ్స్ టు కన్సిస్టెన్సీ. హ్యాబిట్స్ అనేవి ఒక కన్సిస్టెన్సీని లీడ్స్ చేసే విధంగా ఉంటుంది. కన్సిస్టెన్సీ లీడ్స్ టు గ్రోత్. చూడండి, ఒక డిసిప్లైన్తో కూడుకున్నటువంటి హ్యాబిట్స్ కన్సిస్టెన్సీగా పెట్టినప్పుడు మనం ఒక గ్రోత్లోకి వెళ్తామండి. ఇప్పుడు ఒక వ్యక్తి సన్నంగా ఉన్న వ్యక్తి బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నాడు, అంటే మంచి 6 ప్యాక్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు తను ఒక రోజులో కంటిన్యూస్గా 10 గంటలు 20 గంటలు ఎక్సర్సైజ్ చేసేస్తే తనకు ఆ బాడీ వచ్చేదండి, 6 ప్యాక్ రాదు. ప్రతిరోజు ఒక 1 అవర్ కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లైన్తో ప్రతిరోజు ఒక 1 అవర్ తను ఎక్సర్సైజ్ చేస్తూ ఒక మంచి డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే 1 డే తను అనుకున్న సక్సెస్ని, తను అనుకున్న 6 ప్యాక్ని తను చేయగలుగుతాడు. సో కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా డిసిప్లైన్తో కూడుకున్నటువంటి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది మోటివేషన్తో పనిచేస్తారండి. అంటే మోటివేషన్ చేస్తుంటే మోటివేట్ అయిపోయి సో ఇది చార్జర్ లాగా. మోటివేషన్ అనేది ఎప్పుడు మన లైఫ్లో పనికిరాదండి. సో ఏదైనా ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, లేదన్నా ఒక వీడియో చూసినప్పుడు ఇన్స్టెంట్గా మనం మోటివేట్ అయిపోతాం. బా సూపర్ సూపర్, మనం కూడా ఇలా చేయాలి, రేపటి నుంచి మనం కూడా ఇలా అయిపోవాలి. కానీ తెల్లారు లెగిస్తే అవన్నీ మర్చిపోతామండి. మోటివేషన్ అనేది ఎప్పుడు మనిషిని లీడ్ చేయదు. మోటివేషన్ అనేది జస్ట్ ఇన్స్టెంట్గా మనకు ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ కాఫీ లాంటిది అంతే. బట్ కన్సిస్టెన్సీ అనేది మాత్రమే మన లైఫ్లో సక్సెస్ని దగ్గర చేస్తుంది. ఏ విషయాన్ని అయితే మనం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా ప్రతిరోజు ఒక హ్యాబిట్ లాగా, ఒక నియమంలాగా మనం చేసుకుంటూ వెళ్తాము. చూడండి, మనము ఇటుకని ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా పేరుస్తూ దాన్ని కరెక్ట్ వేలో కన్సిస్టెన్సీగా 1 by 1 ఇటుకని పేర్చుకుంటూ మీరు నిర్మించడం స్టార్ట్ చేస్తే అది ఒక పెద్ద భవనంగా మారుతుంది. అదే మీరు ఎలా పడితే అలాగా అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి, అట్లా ఒకటి, ఈరోజు ఒకటి, రేపు ఒకటి, నెల రోజుల తర్వాత ఒకటి, 2 నెలల తర్వాత ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి పెట్టారనుకోండి, ఇల్లు కాదు కదా, కనీసం గోడ కూడా కట్టలేము. అవునా కాదండి? కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ విషయాన్ని అయితే గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తామో అది పాడైపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 4 గోడలు కట్టేసి ఒక 6 నెలలు వదిలేస్తే ఆ గోడలంతా పాడైపోతాయండి. కాబట్టి ఆ కన్సిస్టెన్సీగా అది పూర్తయ్యే వరకు దాన్ని కంప్లీట్ చేస్తే సో దాని సక్సెస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో దీని ఒక చిన్న స్టోరీతో నేను చెప్తాను. ఒక పర్సన్, సురేష్ అని ఒక పర్సన్ ప్రతిరోజు ఫోన్లో వీడియోలు చూస్తూ ఉంటాడండి. ఏదైనా ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు తను ఏమనుకుంటాడంటే, ఎస్ నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా సక్సెస్ అవ్వాలి, సో రేపు పొద్దున్న నేను లేచేసి 2-3 గంటలు కంటిన్యూస్గా చదివేయాలి అని ప్రతిరోజు ఆ వీడియోస్ చూసి మోటివేట్ అవుతూ ఉంటాడు. పొద్దున్న లెగ్గానే ఇలా చదివేయాలి, నేను కూడా ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ చదివి నేను కూడా మంచిగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి అని యూట్యూబ్లోనో లేదంటే వీడియోస్ చూసో, స్టోరీస్ చూసో మోటివేషన్ అయిపోయి నేను కూడా రేపు పొద్దున్న లెగాలి అని తన జర్నీ స్టార్ట్ చేస్తాడు.
సో ఇలా ఒకరోజు చదువుతాడు, 2 రోజులు చదువుతాడు, 2 3 గంటలు. తర్వాత ఆటోమేటిక్గా తను ఆ మోటివేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కదా, మళ్ళీ తన రెగ్యులర్ లైఫ్లో మళ్ళీ బద్ధకం. సో ఇలా తను 6 hours డైలీ చదివాలనుకుంటాడండి, కానీ తనకు అది పాసిబుల్ కాదు. అయితే ఒకరోజు తను ఎంత ప్రయత్నం చేస్తున్నా, సో తను చేయాలనుకుంటున్నాడు, కానీ మోటివేషన్ వీడియో చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కామన్ అదే లేట్ స్లీపింగ్, అంటే లేట్గా నిద్ర లేగడం, త్వరగా తను అనుకున్న చేయకపోవడం. ఒకరోజు తన సక్సెస్ఫుల్ ఫ్రెండ్ని కలిసి తనకు జరుగుతున్న విషయాన్ని తను చెప్పడం జరిగింది. ఇలా నేను చేయాలనుకుంటున్నాను, సో రోజుకి ఒక 4-5 గంటలు చదివేయాలనుకుంటున్నాను, నేను అన్నీ చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు, ఎందుకని అని అడిగితే ఆ ఫ్రెండ్, రమేష్ అనే ఫ్రెండ్ ఏం చేస్తారంటే సురేష్ అనే ఫ్రెండ్ని, సరే నువ్వు రేపు మార్నింగ్ ఒకసారి రివర్ దగ్గరికి రా, మనం మాట్లాడదామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ రివర్ దగ్గరికి రమ్మని చెప్తాడనమాట. ఆ రివర్ దగ్గర ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన చేపలు పడుతూ కూర్చొని ఉంటాడు. చేపలు పడుతూ కూర్చొని ఉంటే అతని దగ్గరికి వెళ్ళి తను ఒక మాట అడుగుతాడు ఈ రమేష్ అనే వ్యక్తి. తాతగారు, మీరు ప్రతిరోజు ఇక్కడ చేపలు పట్టడానికి వస్తారు, సో ఎందుకు, మీకంటే చేపలు పట్టడం అంటే ఇష్టమా? సో అని అడిగితే ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడు అంటే, నేను ఇష్టంతో ఈ చేపలు పట్టట్లేదు మై డియర్ సన్, నేను ప్రతిరోజు చేపల కోసం వస్తాను. ఒకరోజు చేపలు పడతాయి, ఒకరోజు ఎక్కువ పడతాయి, ఒకరోజు తక్కువ పడతాయి, ఒకరోజు అసలు పడదు. కానీ నేను రావడానికి గల కారణం ఏంటంటే దీని మీదే నా ఫ్యామిలీ ఆధారపడి ఉంది, నా ఫ్యామిలీ సర్వైవల్ దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాతావరణం బాగాలేదనో, లేదంటే వాతావరణం సహకరించట్లేదనో, లేదంటే ఇంకొక కారణాలతోనో నేను ఆగిపోతే నా ఫ్యామిలీ పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే నేను ప్రతిరోజు, సో ఒకటి పని 2 చేపలు పని, ప్రతిరోజు నేను ఈ చేపలు పట్టడానికి వస్తూ ఉంటాను అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన్ని వీళ్ళు ఆశ్చర్యంగా ఒక మాట అడుగుతారు, తాతగారు డిసిప్లైన్ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ డిసిప్లైన్ అంటే ఏంటి, మీరు ఎందుకు ఇలా రోజు అంత ఎలా రాగలుగుతున్నారు, దానికి కారణం ఏంటి, మరి అన్ని రోజులు అది పాసిబుల్ కాదు కదా, మరి మీరు మాత్రం ఎలా అది రాగలుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తి చెప్తాడు, మోటివేషన్ అనేది ఒక క్యాండిల్ లాంటిది, సో అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఆటోమేటిక్గా క్యాండిల్ అయిపోయిన తర్వాత ఆ వెలుగు ఆగిపోతుంది. బట్ కన్సిస్టెన్సీ అనేది ఒక ఫైర్ లాంటిది, అది నిత్యం మనకి వెలుగునిస్తూనే ఉంటుంది. సో ఆయనకి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అక్కడున్న రమేష్కి సురేష్కి ఈ పెద్ద ఆయన ఒక స్టోరీ రూపంలో చెప్తారు. ఒక బ్యాంబో ట్రీని తన ఎగ్జాంపుల్గా చెప్తారండి. చూడండి, బ్యాంబో ట్రీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్యాంబో ట్రీ అనేది సాధారణంగా మనం ఆ క్రాప్ వేసినప్పుడు మొదటి సంవత్సరానికి మొలక రాదు, 2వ సంవత్సరానికి కూడా రాదు, 3వ సంవత్సరానికి కూడా రాదు, 4వ సంవత్సరానికి కూడా రాదు. కానీ మనమేమనుకుంటాం, అది పెరగట్లేదని అనుకుంటాం. బట్ 5వ సంవత్సరానికి అది ఒక్కసారిగా అక్కడి నుంచి 6 వారాల్లో 60 ఫీట్లు పెరుగుతుందండి, 60 ఫీట్స్ పెరుగుతుంది 5వ సంవత్సరంలో. మరి 5 సంవత్సరాలు అది పైకి ఎందుకు కనబడలేదు అంటే, ఈ 5 సంవత్సరాలు దాని రూట్స్ అనేది వేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే బ్యాంబో ట్రీ పొడవుగా బాగా హైట్గా పెరుగుతుందండి. అంత హైట్ నిలబడాలి అంటే, ఆ ట్రీ నిలబడాలి అంటే దాని రూట్స్ ఎంత లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఈ 5 ఏళ్ళు తన రూట్స్ని తను డెవలప్ చేసుకుంటూ తర్వాత ఒక్కసారిగా 6 నుంచి 9 వారాల్లో 60 అడుగులు బ్యాంబో ట్రీ అనేది పెరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్యాంబో ట్రీ లాగా ఉండాలి అంటే, మనం చేసే ఎఫర్ట్ ఈరోజు ప్రజలకు కనిపించకపోవచ్చు, మనం చేసే చిన్న చిన్న పని ఈరోజు కనిపించకపోవచ్చు, మన రూట్స్ బయటికి కనిపించకపోవచ్చు, బట్ మన రూట్స్ను మనం ఎంత స్ట్రాంగ్గా, ఎంత పేషెన్స్గా, ఎంత కన్సిస్టెన్సీగా కొంచెం కొంచెంగా మన వేలని భూమిలోకి ఎలా అయితే బ్యాంబో ట్రీ తను ఎక్స్పాండ్ అవుతుందో, అలాగే మనం చేసే పనులు కూడా
చిన్న చిన్నగా మనం ఒక అలవాటుగా మార్చుకుంటే, ఈరోజు ఈ ఫిష్ పట్టడం అనేది నాకు ఆ, ఏదో ఆ, సరదా కోసం కాదు. నా ఫ్యామిలీ దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది నాకు ఒక కన్సిస్టెన్సీ అలవాటుగా మారింది. ఏది ఎలా ఉన్నా నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి ఫిష్లు పట్టి నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. సో అలా తను ఒక ఉదాహరణతో తన ఫ్రెండ్కి చెప్పడం, వాళ్ళ ఇద్దరి పిల్లలకి చెప్తారు, రమేష్కి సురేష్కి పెద్ద అని చెప్తాడు అనమాట. అది విన్న తర్వాత సురేష్ సో నెక్స్ట్ డే నుంచి తను ఏదైతే నేను 5 గంటలు 6 గంటలు నేను చదివేయాలి, గొప్పవాడిని అయిపోవాలి భవిష్యత్తులో అని అనుకున్నాడో అది తప్పని భావించి ప్రతిరోజు ముందు మార్నింగ్ లేచి ఒక 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక 15-20 నిమిషాలు తను ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో తను చదవడం స్టార్ట్ చేశాడు. ఇలా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు తను ఆ పని చేస్తూ 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 ఒకరోజు తను ఒక గొప్పవాడిగా సొసైటీలో తను సక్సెస్ఫుల్ పర్సన్గా మారాడండి. ఈరోజు మనం పెట్టే ఎఫర్ట్ బయటకు కనిపించకపోవచ్చు, బ్యాంబో ట్రీ లాగా మనకు బయటకు కనిపించకపోవచ్చు. కానీ ఒక రోజు మనం మన సక్సెస్ని ఎక్స్పోజ్ అయ్యే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజు మన సక్సెస్ అందరికీ కనిపిస్తుంది. మన ఎఫర్ట్ కనిపించాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ అనేది సక్సెస్కి కీ అని చెప్తున్నాం. సో ఒక చిన్న ఉదాహరణతో మనం ఒక చిన్న వీడియోతో చూద్దాం. ఈవెన్ నాకు తెలిసి ఈ వీడియో మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నామండి. చిన్నప్పటి నుండి చాలామంది ఈ వీడియో తెలియకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ వీడియో తెలియకుండా ఖచ్చితంగా ఎవరు ఉండరు. జస్ట్ సారీ. సో మనకి ఎప్పుడూ తెలిసిన వీడియోనే, కానీ ఒక్కసారి కన్సిస్టెన్సీని యాడ్ చేసి ఒకసారి ఈ వీడియో చూడండి, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. చూసారు కదా మై ఫ్రెండ్స్, ర్యాబిట్ అండ్ కాక్టైల్స్, తాబేలు కుందేలు కథ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం పుస్తకాల్లో. కానీ అది రియల్ లైఫ్లో కూడా ఎలా జరిగిందో చూడండి. అంటే మనిషి మోటివేషన్తో సక్సెస్ అవ్వలేడండి. ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు సూపర్, నువ్వు ఎక్సలెంట్, నువ్వు బంపరు, అది ఇది అది ఇది అంటే మోటివేట్ అయిపోతాము. ఆ రోజు ఓకే నేను అని మన ఎనర్జీ అంతా ఒకరోజు చూపించేస్తాం. కానీ అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మన చుట్టూ ఎంతమంది మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నా మనం మోటివేట్ అవుతున్నంత కాలం సక్సెస్ కాలేమండి. ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని కన్సిస్టెన్సీగా చేస్తామో సక్సెస్ అవుతాం. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ విషయాన్ని అయితే మనం ఆలోచిస్తున్నామో దాన్ని అది రైటా రాంగా అనాలిసిస్ చేసుకొని దాన్ని ఒక ప్లానింగ్తో ప్రతిరోజు ఆ వర్క్ని చేసుకుంటూ వెళ్తే డూ అగైన్, కీప్ ఆన్ డూయింగ్, చేసుకుంటూ పోతే ఈరోజు మన బిజినెస్లో మనలాంటి ఇద్దరిని మనం తయారు చేయాలనుకుంటున్నాం. మరి మనలాంటి ఇద్దరు దొరకాలంటే అంత ఈజీయా? సో కన్సిస్టెన్సీగా ఒకరు వస్తారు, మేబీ మనలాగా ఆలోచించకపోవచ్చు, కాబట్టి అతను కొంతకాలమే మనతో ట్రావెల్ చేయొచ్చు, లేదంటే అసలు మనకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇంకో వ్యక్తి వస్తాడు, మనలాగా అతని యాటిట్యూడ్ ఉండకపోవచ్చు, కొద్ది రోజుల్లో ఉండొచ్చు. ఇంకో వ్యక్తి వస్తాడు, మనలాగా తనకి డ్రీమ్స్ ఉండకపోవచ్చు. ఇంకో వ్యక్తి వస్తాడు, మనలాగా తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇంకో వ్యక్తి వస్తాడు, మనలాగా తనకి పెద్దగా లైఫ్లో ఏదో అచీవ్ చేయాలన్న ఆలోచన ఉండకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో వస్తూ పోతూ ఉంటారండి ఈ జర్నీలో. కానీ మనము ఆగకుండా అగైన్ అండ్ అగైన్ మనం చేయాల్సిన కన్సిస్టెన్సీ, మన ఎఫర్ట్ మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనలాంటి పర్సన్ నేచర్ ఒక రోజు మనకు కనెక్ట్ చేస్తుందండి. ఆ పర్సన్ వచ్చిన రోజు మన సక్సెస్ ఎలా ఉంటుందంటే
అది చాలా పెద్దగా ఉంటుందండి. మీరు చూడండి శంకర్రావు గారు నిజంగా నేను డైనాన్స్లో ఎవరైనా ఎఫర్ట్ పర్సన్ ఉన్నారు, సో ఒక కన్సిస్టెన్సీ పర్సన్ అన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ శంకర్రావు గారు అండి. నేను శంకర్రావు గారిని 2024 ఆల్మోస్ట్ నవంబర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఆయన ఏమీ లేని టైంలో జీరో లెగాలిటీస్ లేవు, ప్రోడక్ట్ టెస్ట్ మనీస్ లేవు, ఏమీ లేవు. కేవలము జయరాజు గారు చెప్పారని అతని మీద ఉన్న ఒక రెస్పెక్ట్తో సో అతని ప్రోడక్ట్ తీసుకొని వాడి తను ఒక్కడిగా అది సక్సెస్ అవుతామో లేదో తెలియదు. ఒక ప్లాటినం చేసుకుంటే మలేషియా ఆఫర్ దొరికితే ఆ రోజుల్లో తను సింగిల్గా మలేషియా వెళ్ళి సో ఈవెన్ నాకు పర్సనల్గా తెలుసండి, ఆయన కార్ కూడా లేదు, బైక్ని ఫైనాన్షియల్లో పెట్టి అతనుకున్న ఒకే ఒక్క బైక్ని కూడా ఫైనాన్స్ తీసుకొని దాని మీద ప్లాటినం కంప్లీట్ చేసుకొని మలేషియా వెళ్ళి తను ఒక్కడిగా కంపెనీని చూసొచ్చి ఆ రోజు నుంచి తను చూసిన విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఎంతో ట్రై చేశారు. మేబీ తను అంత ఎఫర్ట్గా ఆ రోజు చెప్పలేకపోయి ఉండొచ్చు. తనకి ఇలా జూములు చేయడము, ఇట్లా మాట్లాడడము, ప్లాన్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం గొప్పగా రాదండి శంకర్రావు గారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు కావాలంటే. అయినా ఆయన ఒకటే బలంగా నమ్మాడు, ప్రతిరోజు నా పని ఏంటంటే నేను ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని భావించి ప్రతిరోజు బైక్ వేసుకొని బయలుదేరి, ఎండ లేదు వాన లేదు, సో ప్రతిరోజు నేను అతన్ని ఆ టైంలో ఆ వింటర్ సీజన్లో చూశాను, తర్వాత వచ్చిన సమ్మర్ సీజన్లో చూశాను. సో ఆ బైక్ వేసుకొని ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయాడండి. ఈవెన్ కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకొని ఇంట్లో పెట్టి ఎవరైనా ప్రోడక్ట్ అడిగితే తనే వెళ్ళి స్వయంగా కొరియర్ చేయడము, ఒకవైపు ప్రోడక్ట్ పంపిస్తూ ఒకవైపు ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ ఒక్కొక్కరిని పిలుచుకొని హోటల్లో కూర్చోబెట్టుకొని ఎక్కడైతే ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ కూర్చోబెట్టుకొని 1-to-1 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 ప్రెజెంట్ చేసుకుంటూనే వచ్చాడు తన స్టైల్లో. తనకేం పెద్ద పెద్ద మీటింగ్లు కండక్ట్ చేసి మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడే అంత టాలెంట్ ఏం కాదు నాకు తెలిసి. శంకర్రావు గారు నేను 13 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక రైతు కుటుంబం ఆయన. మరి అతను ఏదో ఒక ఆలోచన మైండ్లో ఉంది, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అని ఒక నమ్మకంతో ఒక విషయాన్ని తను ఒక అలవాటుగా మార్చుకొని కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఖచ్చితంగా ఓకే ఈరోజు నేను బయలుదేరాలి. ఆయన డైరీ ఉంటుందండి, ఇప్పటికీ మనం అడిగితే ఆయన చూపిస్తాడు. కాంటాక్ట్ లిస్ట్ డైరీ మనం ఎప్పుడు చెప్తాం కదా, ప్రిపేర్ యువర్ లిస్ట్. ఇంత పెద్ద డైరీ మెయింటైన్ చేస్తారు. ఎన్ని కాంటాక్ట్స్ అంటే వాళ్ళతో మాట్లాడిన ప్రతిరోజు ఒక వ్యక్తి ఎవరైనా మాట్లాడిన వ్యక్తి సార్ ఒక 2 months వరకు నేను బిజీగా ఉంటానంటే 2 months వరకు ఆయన డిస్టర్బ్ చేయడు. మళ్ళీ 2 months తర్వాత ఆయనకు ఫోన్ చేస్తాడు, సార్ 2 నెలల క్రితం మనం మాట్లాడాం సార్, మీరు ఎలా 2 నెలల తర్వాత ఫ్రీ అవుతానన్నారు. అంటే ఎంత కన్సిస్టెన్సీ ఫాలో అప్ ఉంటుందంట ఆయన విషయంలో. మళ్ళీ రోజు ఎవరిని విసిగించడండి. ఈవెన్ మమ్మల్ని కూడా నన్ను చాలా ప్రేమగా శివ అని పిలుస్తారు. శివ ఫ్రీగా ఉన్నారా, మాట్లాడొచ్చా, ఎస్ సార్ చెప్పండి, అలా అడిగితే అంత ఒబిడెంట్గా అడిగితే ఎవరైనా కానీ లేదు నేను ఫ్రీగా లేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడదాన్ని ఎవరు అనరండి. ఆయన అడిగే విధానం చాలా బాగుంటుంది, ఆయనకి టైం ఇవ్వాలనిపిస్తుంది. అలా చిన్నగా పిలుచుకొని శివయ్య కొంచెం ఫ్రీ ఉంటే ఈరోజు ఒక చిన్న మీటింగ్ ఉంది వస్తావా, ఈరోజు జయరా సార్ వస్తున్నారు ఒకసారి మీట్ అవుదాం వస్తావా అని చాలా చక్కగా ఆయన చేసే ఫాలోఅప్ ఎంత బాగుంటుందంటే మేబీ. సో అంటే చాలామంది అనుకుంటారు శివ సార్ మీరు ప్రజెంటేషన్స్ బాగా ఇస్తారండి, మీరు ఇవన్నీ చాలా బాగా చెప్తారండి, మీరు ప్రొడక్ట్ గురించి మంచిగా చెప్తారండి, మీరు జూమ్లు బాగా చెప్తారండి, మీలా మేము చెప్పలేకపోతున్నామండి. అది రాంగ్ థింగ్ అండి, ఎందుకు చెప్పలేం. ఈరోజు అదే శంకర్రావు గారు మ్యాక్బుక్ కొనుక్కున్నారు, ల్యాప్టాప్ ఆ యాపిల్ ల్యాప్టాప్ కొన్నారు, ఆయన జూమ్స్ చేస్తున్నారు ఇప్పుడు. చూడండి ఎప్పుడైతే అతను కన్సిస్టెన్సీగా అతను వర్క్ చేసుకుంటూ వెళ్ళారో సో ఇక్కడ ఎదురవుతున్న విషయాల్ని పట్టించుకోలేదు చాలామంది చాలా విధాలుగా. అంతెందుకండి నేనే డైవర్షన్ చేశాను ఆయన్ని డిసెంబర్ టైంలో. అప్పటికి నేను వేరే మనీ సర్క్యులేషన్ చేస్తూ అతన్ని సార్ ఏం సార్ మీరు ఇంకా ఈ ప్రోడక్ట్లు అనుకొని డబ్బాలు పట్టుకొని తిరుగుతారు, రండి ఇగో ఇందులోకి రండి, ఒక ఐడియా వేయండి, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు రోజు పెట్రోల్ డబ్బులు వస్తాయి ఆయిల్ డబ్బులు వస్తాయని నేను ఆయన మోటివేట్ చేసేసి ఆ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లోకి నేను ఆయన తెప్పించుకున్నప్పటికీ ఆయన నా మీద మొహమాటంతో ఇన్వెస్ట్ చేసి
ప్రతిరోజు ఆ కారణంతో ఇలా అయినా శివాద గారితో కాంటాక్ట్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో సో ఆయన వచ్చి అయినప్పటికీ ఆయన కన్సిస్టెన్సీని కోల్పోకుండా ఎక్కడా కూడా ఇదవ్వకుండా సో అలా నన్ను ఆయన ప్రతిరోజు ఒక్కొక్క విషయం తెలియజేసుకుంటూ వచ్చారండి. ఏ రోజైతే నేను మలేషియా వెళ్ళానో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, జూన్ 13 ముందు బిజినెస్ ఎలా ఉంది, జూన్ 13 తర్వాత బిజినెస్ ఎలా ఉందో చూడండి. సో అంటే శంకర్రావు గారు లాంటి పర్సన్ శివ కాకపోవచ్చు, కానీ ఆయన ఎఫర్ట్ ఈరోజు శివ లాంటి పర్సన్ని, వెంకట్ లాంటి పర్సన్ని, గోపి లాంటి పర్సన్ని, లింగన్న గారు లాంటి పర్సన్ని, నజీర్ లాంటి పర్సన్ని, నోవా గారు లాంటి పర్సన్ని, ఇలాంటి ఎంతోమంది లీడర్స్ని క్రియేట్ చేసింది అతని కన్సిస్టెన్సీ. మరి ఆ రోజు ఆయన డబ్బులు రావట్లేదు, సో ఈ ప్లాన్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ ప్రొడక్ట్స్ ఎవరు తీసుకోవట్లేదు ఆగిపోలేదండి. ఆయన కీప్ ఆన్ డూయింగ్, డూ అగైన్ ప్రతి విషయాన్ని చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నెలకి 2-3 లక్షల రూపాయల ఇన్కమ్ని తను అచీవ్ చేయగలుగుతున్నారు. సో మెయిన్ ఏంటంటే ట్రస్ట్ ఈజ్ బిల్డ్ విత్ కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీలో ద మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్. మనం ట్రస్ట్ని ఎప్పుడు కోల్పోకూడదండి. చూడండి, కొంతమంది మార్కెట్లో ఎలా ఉంటారు అంటే ఈరోజు ఈ కంపెనీ చేస్తారు, రేపు తెల్లారితే ఇంకో కంపెనీ చేస్తారు. నాకు రీసెంట్గా మన టీంలో ఒక పర్సన్ విషయంలో జరిగిందండి. తను వచ్చారు, బిజినెస్లోకి స్టార్ట్ చేశారు, సూపర్గా ఉంది సార్, చాలా బాగుంది సార్ అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ప్రోడక్ట్ ఎప్పుడు వాడలా. వస్తూ ఉంటాడు, మీటింగ్లకు వచ్చి మోటివేట్ అయిపోతూ ఉంటాడు అనమాట. సూపర్ సార్, మీటింగ్ అయిపోయిన వెంటనే సార్ ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, రేపటి నుంచి బిజినెస్ చేసేద్దాం సార్, రేపు అటు వెళ్ళిపోదాం సార్, ఇటు వెళ్ళిపోదాం సార్, కుమ్మేద్దాం సార్ అని మాటలు చెప్తాడు. సరే సార్, మీరు ముందు పొట్ట తగ్గించండి సార్, వాడండి, ప్రోడక్ట్ తీసుకున్నాక మీరు వాడండి. ఆయన వాడలే ప్రోడక్ట్, వాడకుండా మీటింగ్లకి రమ్మంటే వస్తాడు, వచ్చి మోటివేట్ అయిపోతూ ఉంటాడు. మీటింగ్ వినగానే మోటివేషన్, రేపు వేసేద్దాం, రేపు చేసేద్దాం అంటాడు. తెల్లారితే మళ్ళీ కనిపించడు అనమాట. స్టేటస్లు పెట్టేస్తాడు, రోజు మంచిగా స్టేటస్లు పెడతారు, కానీ బిజినెస్ మాత్రం ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేటస్ ఇది పెడతాడు, పక్కకి వెళ్ళి ఇంకో కంపెనీ గురించి చెప్తాడు. సార్ అది స్లోగా అవుతుంది సార్, డబ్బులు త్వరగా సంపాదించుకోలేము, ఇగో ఇది అయితే 1 లక్ష రూపాయలు పడింది ఇందులో, ఇగో కాయిన్లు అంట కోట్ల రూపాయలు వచ్చేస్తాయి 1 ఇయర్లో, 10 రూపాయల కాయిన్ 1000 రూపాయలు అయిపోతుంది, 1 లక్ష రూపాయలు అయిపోతుంది. ఇలా వేరే కాన్సెప్ట్లు చెప్తూ ఉంటాడు. తనకు జరిగిన అతి పెద్ద డ్యామేజ్ ఏంటో తెలుసా? తను స్టార్టింగ్లో కొంతమందిని బిజినెస్లోకి ఇన్వైట్ చేశారండి. వాళ్ళందరూ కూడా అతను ఇన్వైట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత బిజినెస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు వెంటనే బిజినెస్లోకి రారండి, కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, మనల్ని పరీక్షిస్తారు. మనల్ని పిలిచిన వ్యక్తి ముందు నిలబడాలని మనల్ని అబ్జర్వ్ చేస్తారు. ఇలా ఈ వ్యక్తి దగ్గర కన్సిస్టెన్సీ లేకపోవడం, తర్వాత ఎవరికైతే డైనామిక్స్ గ్లోబల్ గురించి చెప్పాడో తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లు పంపించడం, వాళ్ళకి సో డైనామిక్స్ గ్లోబల్ ఎంత మంచిదైనప్పటికీ చెప్పిన వ్యక్తి ఇతనే మళ్ళీ కొత్త కంపెనీ గురించి పెట్టాడు, ఇతనికే క్లారిటీ లేదు, మనం ఏం జాయిన్ అవుతాంలే అని చెప్పేసి కామ్ అయిపోయిన పరిస్థితులు అండి. ఆ వ్యక్తులు మళ్ళీ వేరే లీడర్స్ టచ్ చేసినప్పుడు సో వాళ్ళు ఆ అవతల చెప్పే లీడర్ యొక్క కన్సిస్టెన్సీ, అతను ఈ కంపెనీ ఎంత స్టాండర్డ్గా చేస్తున్నాడు, ఎంత వర్త్గా చేస్తున్నాడు, ఎలా నిలబడ్డారు అని గమనించుకొని సో వాళ్ళు చెక్ చేసుకొని వేరే టీంలోకి వెళ్ళి ఈరోజు చాలా పెద్ద బిజినెస్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ వ్యక్తులు కనుక ఆ రోజు ఈ వ్యక్తి కన్సిస్టెన్సీగా ఉండి వాళ్ళని బిజినెస్లోకి తెచ్చుకొని ఉంటే ఈరోజు తను కూడా నెలకు 1 లక్ష 2 లక్షలు ఇన్కమ్ సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తుల్ని కోల్పోయాడు అనమాట. కేవలం ఈ వ్యక్తి దగ్గర ట్రస్ట్ ఇది లేకపోవడం వల్ల, ఆ నమ్మకం కోల్పోవడం వల్ల, పీపుల్స్ దగ్గర నమ్మకం కోల్పోయాడు. ఇతనే ఉండడు, ఇతనికే వాల్యూ లేదు, రోజుకో కంపెనీ పట్టుకొని వస్తాడు, ఇతను మనకేం చెప్తాడు, ఇతను మనల్ని ఏం సక్సెస్ చేస్తాడు, మనకేం గైడ్ చేస్తాడు ఈయన అని ఆ వాల్యూ పోగొట్టుకొని చాలామంది బిజినెస్ కోల్పోతున్నారండి. సో మనం బిజినెస్లో కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్గా నేచర్ మన దగ్గరికి వస్తుందండి. ఓకే, సో ఒక చిన్న వీడియోతో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. మనం కన్సిస్టెన్సీగా ఒక విషయాన్ని మనం చేస్తే మనం ఎలా సక్సెస్ అవుతాం అనేది. What's stopping you? Are you too tired? Didn't get enough sleep? Don't have enough energy? Don't have enough time? Is that what's stopping you right now? Don't have enough money?
Is that the thing? Or is the thing that's stopping you, you? Excuses sound best to the person that's making them up. Stop feeling sorry for yourself. Get off the pity potty. Telling everybody your sad and sob stories, trying to get people to show up to your pity potties and your pity parades. If you ever see me in a Rolls Royce, a 6 or 7 star hotel, living my life to the fullest, don't get jealous of me, because I worked my ass off to get it. Nobody handed me nothing. Wake your ass up. Awaken the beast inside. It's game on. It's go season. It's time for you to take advantage of the access and the resources that you have in your country and your community. You got a problem with your life. You got a problem with your environment. Do something about it. If you want it, go get it. Recognize the excuses are not valid. They're conjured up, they're fabricated, they're lies. And how do you stop the lies? You stop the lies with the truth. And the truth is, you have time. You have the skill, you have the knowledge and the support and the willpower and the discipline to get it done. The fruit of everything good in life begins with a challenge. Everything is uphill that's worthwhile. And it's not going to come to you, and it's not going to fall in your lap, and it's not going to be something that, oh my God, it just was so simple. It's always going to be difficult. If you want it, you gotta go get it. This is your chance. This is your shot. This is your moment. This is your time. This is your place. This is your opportunity. This is my time. This is my moment. Tomorrow. Ain't no such thing as tomorrow. We only got today. It's your dream. If you wanted to have it, get your butt up and make it happen. If you wanted to have it, rise and grind. You still got work to do. Stay on that basketball court. Stay on that football field. It's grind season, homie. Yes, my dear friends. This is the time, this is the situation, this is the opportunity. Yes, మనం ఒక రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాం. ఎందుకు మనం ఆలోచిస్తున్నాం? సో మన స్కిల్, సో మన ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి స్కిల్ ఉంది, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరికి. బట్ ఒక్కసారి దాని ఒక కన్సిస్టెన్సీలో మనం అప్లై చేస్తే ఏం అచీవ్ చేయలేం ప్రపంచంలో, ప్రతి దాన్ని అచీవ్